హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. సోమవారం మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే నష్టాల్లో అయితే ముగిశాయి. నిఫ్టీ వచ్చి 207 పాయింట్లు ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్లు ఫాల్ అయింది, అండ్ సెన్సెక్స్ 702 పాయింట్లు అయితే ఫాల్ అవడం అయితే మనం చూస్తున్నాం. అండ్ మంగళవారం అంటే ట్యూస్డే స్టాక్ మార్కెట్స్ అనేవి క్లోజ్లో అయితే ఉన్నాయి అంబేద్కర్ జయంతి వల్ల. సో మళ్ళీ వెనస్డే అనేవి స్టాక్ మార్కెట్స్ రెజ్యూమ్ అవుతాయి. రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో ఒక అంచనా వేస్తూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అండ్ పొలిటికల్గా గ్లోబల్గా ఇష్యూస్ ఉన్న ఈ ఇరాన్ అండ్ యూఎస్ వార్ ఉంది కదా, అది కొంచెం పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే. అందువల్ల మన మార్కెట్స్ ఏమన్నా గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయా లేదా పాజిటివ్గా రియాక్ట్ అవుతాయా అనేది బుధవారం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిఫ్టీ మనం చూడొచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్రెడీ సోమవారం అయితే నెగిటివ్లు అయితే క్లోజ్ అయ్యాయి. నియర్లీ 1% దగ్గరగా ఇండెక్సెస్ అయితే ఫాల్ అయ్యాయి. ఇది ఇరాన్ అండ్ యూఎస్ టెన్షన్స్ వల్ల ఫాల్ అవడం అయితే జరిగింది. సో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే, ఇరాన్ అండ్ యూఎస్ వార్ విషయంగా ఆర్ ఇజ్రాయెల్ ఈ వార్ విషయంగా ఏదైనా అప్డేట్స్ వచ్చినా మన మార్కెట్స్ అనేవి వాటికి ఈ రీసెంట్ టైమ్స్లో రియాక్ట్ అవుతున్నాయి కదా. సో రేపు మన మార్కెట్స్ అనేవి రీసెంట్ అప్డేట్స్తో ఎలా రియాక్ట్ అవుతాయి అనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. మనం చూడొచ్చు, డాలర్ ప్రైస్ అయితే ప్రజెంట్ అయితే 93.06 రూపీస్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే కన్సిస్టెంట్గా కొంచెం ఫాల్ అయితే చూస్తున్నాం. అండ్ రేంజ్ బౌండ్లో అయితే ఈ డాలర్ ప్రైస్ అయితే మనం చూస్తున్నాం. సో ప్రజెంట్ ఈ డాలర్ ఇండెక్స్ అనేది కొంచెం కాన్స్టెంట్గా ఉండడం అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి కొంచెం పాజిటివ్గా అనుకోవచ్చు. అండ్ సోమవారం మనం చూడొచ్చు, ఆటో స్టాక్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, మెటల్స్ అండ్ మైనింగ్ కానీ బాగా ఫాల్ అయ్యాయి. అండ్ ఫార్మా సెక్టర్ అండ్ ఫినాన్స్ సెక్టర్ స్టాక్స్ అయితే కొంచెం పర్లేదు అనిపించాయి. ఇక మనం చూడొచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే గోల్డ్ అయితే ప్రజెంట్ 1,52,000 ఉంది. 10 grams ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ అయితే 1,52,000 ఉంది. అండ్ సిల్వర్ అయితే ప్రజెంట్ 2,41,000 అయితే ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం. కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే మనం చూడొచ్చు. అండ్ 1 monthగా అయితే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఫాల్లో అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. 1 month చార్ట్స్లో చూస్తే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి ఎంత ఫాల్ అయ్యాయో ఇప్పుడైతే చూద్దాం. మనం చూడొచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ క్రాష్ అనదర్ 10% ఇఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సర్జ్ బియాండ్ $120. ఈ $120 అనేది క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మనం గోల్డ్ అండ్ సిల్వర్లో అగ్రెసివ్ డ్రాప్ అయితే ప్రైజెస్ అయితే మనం చూడొచ్చు. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే $96 అయితే ఉందండి. సో ఆల్రెడీ గోల్డ్ ప్రైజెస్ అనేవి కరెక్ట్ అయ్యాయి, 8% దాకా కరెక్ట్ అయ్యాయి. ఈ ఇరాన్ యూఎస్ వార్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 8% అయితే గోల్డ్ అయితే ఫాల్ అవడం అయితే జరిగింది. అండ్ సిల్వర్ అయితే నియర్లీ 16%కి పైగా ఫాల్ అయితే మనం చూస్తున్నాం. 4 lakhs వరకు వెళ్ళిన సిల్వర్ అనేది 1 kg ప్రజెంట్ అయితే 2.5 lakhs దగ్గర అయితే ఉంది. సో మనం చూడొచ్చు ఎంత కరెక్షన్ అయితే జరిగిందో, 16% పైగా కరెక్షన్ అయితే మనం చూసాం. సో ఈ కరెక్షన్ అనేది ఇంకా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరిగితే మాత్రం ఫ్యూచర్లో ఈ వార్ టెన్షన్స్ అనేవి పెరిగితే $120 కన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారల్ అయితే పెరిగితే మాత్రం మన మెటల్స్లో ఖచ్చితంగా బిగ్ క్రాష్ అయితే చూడొచ్చు అనేసి ఎక్స్పర్ట్స్, అనలిస్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఇదైతే ఒక మైండ్లో పెట్టుకొని మనమైతే ట్రేడింగ్ అయితే చేసుకోవాలి ఎప్పుడైతే మనం సిల్వర్ అండ్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే. సో ప్రజెంట్ మనం క్రూడ్ ఆయిల్ ట్రెండ్స్ అయితే చూద్దాం. సో ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ అయితే మనం చూడొచ్చు, లైవ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే 96.014 పర్ బ్యారల్ అయితే ఉంది. డాలర్స్ అయితే పర్ బ్యారల్ ఉంది. ఈరోజు 3% పైగా ఫాల్ అయితే మనం చూస్తున్నాం. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే ప్రజెంట్ $97 అయితే ఉంది. న్యాచురల్ గ్యాస్ అయితే $2.62 అయితే ఉంది. సిల్వర్ చూడొచ్చు, $77.66 పర్ ounce అయితే ఉంది. అండ్ గోల్డ్ కూడా $4,777 అయితే పర్ ounce అయితే ఉంది. ఇవైతే కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి ఈరోజు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కాస్త డ్రాప్ అయ్యాయి కాబట్టి మనం చూడొచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేవి పెరిగాయి ఈరోజు అయితే. అండ్ ఓల్డ్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు గ్లోబల్గా మార్కెట్స్ కానీ చూస్తే ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే హాలిడే కాబట్టి గ్లోబల్గా మార్కెట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. సో గ్లోబల్గా మనం చూడొచ్చు మార్కెట్స్ అనేవి ఇప్పుడు US 500 మనం చూడొచ్చు, వీక్లీ అయితే 4% పైగా పెరిగింది. US 100 5%, జపాన్ మార్కెట్స్ 9% పైగా పెరిగాయి. ఈరోజు మనం చూస్తే యావరేజ్గా అన్ని గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్లోనే, పాజిటివ్ అవుట్లుక్లోనే మూవ్ అవుతున్నాయి. ఈ ఇరాన్ యూఎస్ పీస్ టాక్స్ అనేవి రావడం వల్ల
ఈ మార్కెట్స్ అనేవి కొంచెం పాజిటివ్లో అయితే ఎండ్ అవుతున్నాయి. మనమైతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు అయితే ఖచ్చితంగా గ్యాప్ అప్ అయితే చూడొచ్చని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం గ్లోబల్గా మార్కెట్స్ కానీ చూస్తే, అవుట్లుక్ కానీ మనం చూస్తే, ప్రజెంట్ వీక్లీ మార్కెట్స్ చూస్తే యుఎస్ మార్కెట్స్ 4%, జపనీస్ మార్కెట్స్ 9%, ఇటలీ మార్కెట్స్ 6%, సెన్సెక్స్ చూడొచ్చు 3%. ఇవి వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా కాస్త పాజిటివ్గా ఫ్లాట్గా ఉన్నాయి, ఎక్కడికి పోవట్లేదు. మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతున్నాయి అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ సెన్సెక్స్ చూడొచ్చు, మనం ఇయర్లీ రిటర్న్స్ అయితే చూస్తే సెన్సెక్స్లో 0.15% మాత్రమే మనం చూడొచ్చు. ఎక్కడైతే 2025లో మార్కెట్ ఈ టైంకి మార్చ్లో ఆర్ ఏప్రిల్లో ఎక్కడైతే మార్కెట్ అయితే ఉన్నిందో, ప్రజెంట్ 2026 కదండి ఇప్పుడు. సో 2026 ఏప్రిల్లో కూడా సేమ్ లెవెల్స్ దగ్గర అయితే సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. సో మార్కెట్ ఎటువంటి మూమెంట్స్ లేవు కాబట్టి మన ప్రాఫిట్స్ అయితే ఏమైతే ఉండవు ఖచ్చితంగా. సో ఎవరైనా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింటే మాత్రం ఖచ్చితంగా నో ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే మార్కెట్స్లో ఎఫ్ఐఐస్ అయితే ఎగ్జిట్ అవుతున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ సోమవారం మాత్రం, మండే మాత్రమే 2000 crores పైగా మన ఎఫ్ఐఐస్ అనే వాళ్ళు సెల్లింగ్ అయితే చేశారు. మనం చూడొచ్చు ఈ ట్రెండ్ అంతా చూస్తే ఒకరోజు 10,000, 8,000 crores, 1,000, 4,000, 11,000, 8,000 ప్రతిరోజు భారీగా అయితే వీళ్ళైతే సెల్లింగ్ అయితే చేస్తున్నారు. మన డిఐఏఎస్ కూడా కొంచెం పర్లేదు అనిపించారు, ఇన్వెస్టింగ్ అయితే చేస్తున్నారు మన స్టాక్ మార్కెట్స్లో. ఈ లోస్లో కొంచెం బయింగ్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక రేపు మార్కెట్ అనేది ప్రజెంట్ అయితే 200 points గ్యాప్ అప్ అయితే చూపిస్తుందండి. నిఫ్టీ అయితే 200 points చూపిస్తుంది. సో ఇరాన్ యుఎస్ఏ పీ స్టాక్స్ అనేవి జరగడం వల్ల, ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల అయితే మన మార్కెట్స్ అనేవి కాస్త పాజిటివ్గా అయితే రియాక్ట్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 200 points అయితే అబోవ్ అయితే మన నిఫ్టీ అయితే చూపిస్తుంది. సో రేపు ఏమన్నా గ్యాప్ అప్ అవుతుందా అనేసి అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆయిల్ ప్రైజెస్ అనేవి ప్రజెంట్ $96 దగ్గర అయితే ఉన్నాయండి. సో $96 దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే $100 అబోవ్ కానీ ట్రేడ్ అవుతాయో పర్ బ్యారెల్, మనం మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫాల్ చూడొచ్చు. అండ్ దెన్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్లో హైక్ చూడొచ్చు. సో ఇవన్నీ రివర్సబుల్ అండి, రివర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీ అయితే కొంచెం పాజిటివ్గానే ఉంది. ప్రజెంట్ అయితే 0.63% అయితే యావరేజ్గా డౌ జోన్స్ అయితే ట్రేడ్ అవుతుంది, ఎస్ఎన్పి కానీ డౌ జోన్స్ కానీ. సో నిక్కై మార్కెట్స్, ఈ ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్లో రియాక్ట్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక వెరీ ఇంపార్టెంట్గా డైలీ అనాలిసిస్ లెవెల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి. ప్రజెంట్ అయితే డైలీ అనాలిసిస్ రేపు బుధవారం మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతాయో ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే 500 points పైగా ఫాల్ అయిందండి. సో ఈ 500 points పైగా సోమవారం అయితే, మండే అయితే ఫాల్ అయితే రావడం జరిగింది. ఈ 500 points ఫాల్ తర్వాత మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఈ 23,500 లెవెల్ దగ్గర, ఈ 23,500 లెవెల్ దగ్గర మనం చూసుకోవచ్చు సపోర్ట్ అయితే తీసుకునిందండి. సపోర్ట్ తీసుకున్న తర్వాత అగ్రెసివ్గా మార్కెట్ అయితే వన్ డైరెక్షనల్గా పైకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఈ 23,900 దగ్గర ప్రజెంట్ అయితే స్టే అవుతుంది మార్కెట్. సో రేపు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈ 24,000 అబవ్ కానీ మార్కెట్ వెళ్తే మాత్రం, రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తే స్ట్రాంగ్గా 15 minutes క్యాండిల్ కానీ స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే మాత్రం మనమైతే సిఈ సైడ్, మనమైతే కాల్ సైడ్ అయితే మనమైతే ఆప్షన్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఆప్షన్స్లో మనం ట్రేడింగ్ చేస్తుంటే. అదే కానీ ఈ లెవెల్ అయినా 23,800ని బ్రేక్ అయితే మాత్రం, కింద స్ట్రాంగ్ అయితే క్యాండిల్ అయితే బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ని 23,800 లెవెల్ అనే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఈ లెవెల్ని బ్రేక్ అయితే మాత్రం అగ్రెసివ్గా మార్కెట్లో ఫాల్ అయితే చూడొచ్చు 23,500 వరకు కూడా. సో రేపు ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా మార్కెట్లో ఈ 24,000 అబవ్ అయితే ట్రేడ్ అయితే తీసుకోవాలి. నో ట్రేడ్ జోన్ అయితే 23,900 అండ్ 24,000 మధ్యలో అయితే నో ట్రేడ్ జోన్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ 23,800 బిలో కానీ మార్కెట్ కానీ స్ట్రాంగ్గా 15 minutes క్యాండిల్ కానీ బ్రేక్ అయితే మాత్రం మనం అగ్రెసివ్గా ఫాల్ అయితే కిందకైతే మనం చూడొచ్చు 23,500 వైపుగా. ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. నిఫ్టీలో మనం చూడొచ్చు కొద్ది రోజులుగా మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లోనే ఉందండి. సో రేపేమన్నా రేంజ్ బౌండ్లో ఉంటుందా, లేకపోతే ఈ లెవెల్ అయిన 24,000ని బ్రేక్ చేసుకుంటూ 24,500 వైపుగా వెళ్తుందా అనేది నిఫ్టీలో చూడాల్సి ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే సోమవారం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు యాక్టివిటీ ఇప్పుడు. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే నియర్లీ 1,500 points ఫాల్ అయితే వచ్చిందండి. మనం 1,500 points ఫాల్ తర్వాత కాస్త మంచి రికవరీనే అనుకోవచ్చు. 307 points దగ్గర అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది.
సో ఈ 307 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో మార్కెట్ మన వ్యూ ఎలా ఉండాలంటే బుధవారానికి ఈ 56,000 లెవెల్ అనేది మన బ్యాంక్ నిఫ్టీలో ఎంత ఇంపార్టెంటో మనకి ఎప్పటి నుంచో తెలుసు. సో ఈ లెవెల్స్ కానీ 56,000 లెవెల్ని కానీ మన స్టాక్ మార్కెట్ అనేది బ్రేక్ చేయగలిగితే, సో బుధవారానికి ఈ 56,000 లెవెల్ ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. దీన్ని కానీ బ్రేక్ చేసి అబవ్ కానీ స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ అనేది 56,000 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మాత్రం అబవ్ 57,000 వరకు కూడా మార్కెట్స్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే కనుక రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ 54,500 లెవెల్ని కానీ టచ్ అయితే మాత్రం ఈ లెవెల్ని కానీ గ్యాప్ డౌన్ అయ్యి ఒకవేళ టచ్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ సెంటిమెంట్ అయితే మొత్తం పిఈ సైడ్ అయితే టర్న్ అవుతుందండి. పుట్ సైడ్ అయితే టర్న్ అవుతుంది. పుట్ ఆప్షన్ సైడ్ ఖచ్చితంగా ఆప్షన్ చైన్లో మనం ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడికి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంది అనిపిస్తుందో మనకి. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్స్లో ఆప్షన్ చైన్లో మనం చూడొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క దగ్గర 1000% ఉంటుంది, ఒక దగ్గర 2000% ఉంటుంది సేమ్ ఆప్షన్ ప్రైస్ దగ్గర. సో ఇప్పుడు మనం 25,000 లెవెల్ని తీసుకుందాం నిఫ్టీలో. ఒకవేళ 25,000 లెవెల్ తీసుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాల్ సైడ్ ఒక ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ సైడ్ ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడైతే ఏ లెవెల్ దగ్గర అయితే ఎక్కువ ఉందో, ఇప్పుడు 25,500 అనుకోండి. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అన్ని లెవెల్స్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరికే మార్కెట్ అనేది మూవ్మెంట్ అయితే ఇటు సైడ్ అయితే ఉంటుందని మనం అయితే ఆప్షన్ చైన్ చార్ట్స్ చూసి అయితే మనం అయితే గెస్ చేయొచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే మనం చూడొచ్చు. వెరీ బిగ్ క్యాండిల్తో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు 1,500 పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చింది సెన్సెక్స్లో సోమవారం. ఈ 1,500 పాయింట్స్ తర్వాత మార్కెట్ రీకవరీ అయితే చూస్తున్నాం. ఈ 76,800 దగ్గర అయితే మార్కెట్ అయితే క్లోజ్ అయిందండి. రేపు ఈ 77,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ 77,000ని కానీ మార్కెట్ బ్రేక్ చేసుకుంటే, ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ స్ట్రాంగ్గా అబౌవ్ క్యాండిల్స్ కానీ మూవ్ అవ్వగలిగితే మనమైతే 78,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి 77,500 వరకు కూడా మనం అయితే టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో నో ట్రేడ్ జోన్ అనుకుంటే మనం 76,800 ఈ 200 పాయింట్స్ రేంజ్లో అయితే నో ట్రేడ్ జోన్ అయితే మనం చెప్పుకోవచ్చు. అదే ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం 76,700ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం డౌన్గా బ్రేక్ చేస్తే మాత్రం అగ్రెసివ్గా మనం 76,000 వరకు కూడా ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందండి మార్కెట్. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. 76,700 అనేది 76,000 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో మన స్టాక్ మార్కెట్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మన డైలీ అనాలిసిస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.